హలో ఎవ్రీవన్. మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తానే ఉంటాం. కానీ ఒక్కొక్కసారి చేయాలని పనైనా ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు తప్పదు, చెయ్యాల్సిందే. అన్నీ మనకి అనుకూలంగా ఉండవు కదా! ఒక్కోసారి రెస్ట్ లేకుండా పనిచేసి రోగాలు తెచ్చుకోవడం, మళ్ళీ బెడ్ ఎక్కడం ఇవన్నీ అవసరమా? పని చేయాల్సింది మన కోసం చేసుకోవాలి. మనం సంపాదించింది మనం తిండి కోసం, మన బాగోగుల కోసం చూసుకోవాలి. ఒకరి కోసం అంటే ఒకరి కోసం చేస్తున్నామంటే అది మనకెప్పుడు బాధ కలిగిస్తుంది, నొప్పి కలిగిస్తుంది. మన కుటుంబ సభ్యుల కోసం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం, ఎవరి కోసమో ఆలోచిస్తే ఎక్కువగా మంచి కన్నా ఎక్కువ చెడే జరుగుతుంది. అది ఆరోగ్యంలో కావచ్చు, ఎదుటి వాళ్ళ ప్రవర్తనలో మార్పు కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనేమంటానంటే ఎప్పుడైనా మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఎదురు చూస్తే అది ఎప్పటికీ పూర్తవదు. ఎంత మంచి చేసినా ఎదుటి వాళ్ళలో లోపాలే ఎత్తుతారు కానీ నువ్వు పలానా మంచి చేశావు అని మర్చిపోతారు. వాళ్ళ కోసం కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ కూడా అవమానించకూడదు, బాధ పెట్టకూడదు. కుకింగ్ వీడియో చూపిస్తున్నావు, ఏంటి ఈ సోది మాకు అని అనుకుంటున్నారా? విషయం చెప్తా. ఏంటంటే అసలు కొంతమంది ఇంట్లో వాళ్ళని లెక్క చేయరు, విలువ ఇవ్వరు, మాటది కూడా తీసుకోరు. ఇలాంటి వాళ్ళే బయట వాళ్ళ దగ్గర చాలా ఈజీగా మోసపోతారు. పేరుతో లేదంటే రిలేషన్ పేరుతో డబ్బులు ఉన్నాయన్నీ నమ్మకం వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేయరు. ఒకవేళ నార్మల్గా అడిగినా, ఒకవేళ బిగ్ అమౌంటే ఇచ్చి నాకు కావాలి ఈ టైంలో ఇస్తానన్నావు కదా అని అడిగినా వాళ్ళు ఏం చెప్తారంటే ప్లేట్ రివర్స్ చేస్తారు. అసలు నువ్వు నాకు ఇచ్చావా అని అంటారు. లేకపోతే నువ్వెవడివి, నువ్వెంత, లేకపోతే నువ్వెవతివి, లేకపోతే నువ్వు బతికెంత అని అంటారు. కానీ వీళ్ళ దగ్గర తీసుకున్నవన్నీ ఎక్కడ ప్రూఫ్స్ ఉంటాయి? ఒక నమ్మకంతో ప్రూఫ్స్ లేకుండానే ఇచ్చేస్తారు. ప్రామిసరీ నోటు రాపించుకోకుండానే ఇచ్చేస్తారు. లేదంటే ఒక గోల్డ్ ఐటమ్స్ కానీ, లేకపోతే వాల్యుబుల్ డైమండ్స్, లేదంటే వస్తువులు కానీ చిన్న చిన్నవి ఇలా నమ్మకంతో ఇచ్చినవి కూడా తర్వాత ఏమో మాకు ఇవ్వలేదనో, లేకపోతే అబద్ధాలు చెప్పడమో ఇలాంటివి చేస్తుంటారు. ఇలానే జరుగుతుంటాయి ఫ్రెండ్షిప్ మీద, రిలేషన్స్లో. ఇలాగ తీసుకున్నాక వాళ్ళ మీద నెగిటివ్గా ప్రచారం చేయడము, వాళ్ళనే తిట్టడము, ఇలా రివర్స్ ప్లేట్ వేసేస్తారు. పని దగ్గర మొదలైంది కదా పని. ఇంట్లో ఆడవాళ్ళు కాసేపు అలా ఒక పని చేసి వచ్చి కూర్చుంటే చాలు. ఏం కూర్చొని ఉన్నావు, ఎందుకు కూర్చొని ఉన్నావు, ఆ పని చేసావా, ఈ పని చేసావా అని కమెంట్ చేస్తా మెంటల్ స్ట్రెస్కి తీసుకొస్తాను. మంది అయితే కూర్చుంటే నేరం రోగాలు వచ్చేస్తాయి. ఎప్పుడు కాలు నడుస్తూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆ పని చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, ఈ పని చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో ఉండే ఫుడ్కి అసలు ఆరోగ్యంగా ఉంటారా అనేది నా డౌట్. ఎవరైనా ఆ మాట అనేవాళ్ళు మటుకు అలా కంటిన్యూస్గా చేయలేరు. నిజంగా ఒక పని కంటిన్యూస్గా చేసినప్పుడు మన బాడీ స్ట్రెస్కి గురవుతుంది, మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా తయారవుతుంది, రిలాక్సేషన్ కోరుకుంటుంది. ఒక పని కంటిన్యూస్గా చేసినప్పుడు నెక్స్ట్ పనికి వెళ్ళాలంటే కొంచెం ఎనర్జెటిక్గా అయినా ఉండాలి. ఆ ఎనర్జెటిక్ అవసరం అనేది పనిని చాలా ఫాస్ట్గా పనిచేపిస్తానంటే, ఒక ఆవిడ మా ఇంటికి వచ్చి, నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని ఏదో ఒక 15 days అయింది. ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా ఏదో ఒక పని మీద వచ్చింది. వస్తే ఆపరేషన్ చేయించుకొని ఉన్న ఆవిడకి టిఫిన్లు, లంచ్లు, కాఫీలు అన్నీ చేసి ఇస్తే మార్నింగ్ కొంచెం 6:30, 7కి అలా ఈజీగా ఉండేది. ఆవిడ అసలు ఎలా అనుబుద్ధయిందో ఇంటికి వచ్చి నాకైతే ఎదురుగా సమాధానం చెప్పేయాలనిపించింది, కానీ చెప్పలేకపోయా. పెద్ద ఆవిడ కదా. ఏమ్మా, మా కాలాల్లో అయితే మేము పరిగెత్తే వాళ్ళం, అసలు ఆపరేషన్లో లెక్క చేసేది అని ఆవిడ అన్నారు. పాపం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే చేసి బెడ్ రెస్ట్ ఇప్పించేస్తారు కన్ఫామ్గా. నిజంగా ఇట్లా మాట్లాడే వాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులకి మటుకు ఏదో ఒక నచ్చ చెప్పుకుంటారు బయట వాళ్ళకి. అది పక్కన ఇళ్ళల్లోకో లేకపోతే తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లోకో వచ్చి డైరెక్ట్గా అంటారబ్బా ఇట్లాంటి వాళ్ళని. నేను చాలామందిని చూశాను, మీరు చూసారు. ఇట్లాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టి మన ఆరోగ్యాన్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి.
మనం మనకు నచ్చినట్టుగా ఉండాలి. వాళ్ళు కరోనా వైరస్ కంటే చాలా డేంజర్. ఏమంటారు? నిజమే కదా? ఇట్లాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి.